ట్రంప్కి గ్రీన్లాండ్ ఎందుకు కావాలి? ట్రంప్ వెనిజులన్ ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసి అక్కడ అమెరికన్ గవర్నమెంట్ కంట్రోల్ ఉండేలా చేశాడు. ఇప్పుడేమో ట్రంప్ గ్రీన్లాండ్ కావాలి అంటున్నాడు. గ్రీన్లాండ్ అమెరికన్ గవర్నమెంట్కి ఎందుకు ఇంపార్టెంటో తెలియాలంటే ఫస్ట్ మనకి మన్రో డాక్ట్రిన్ అంటే ఏంటో తెలియాలి. 1823లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జేమ్స్ మన్రో ఈ మన్రో డాక్ట్రిన్ని అనౌన్స్ చేశాడు. దీని ప్రకారం యూరప్లో ఉన్న దేశాలు నార్త్ అమెరికన్ కాంటినెంట్, సౌత్ అమెరికన్ కాంటినెంట్ అంటే వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటే అట్లాంటిక్ ఓషన్కి వెస్ట్ వైపు ఉన్న దేశాల విషయంలో యూరోపియన్ పవర్స్ అంటే ఈ బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీసు, ఈ స్పానిష్ కొలోనియల్ పవర్స్ ఉన్నాయి కదా, ఇవి ఎలాంటి జోక్యం చేసుకోకూడదు అని ఈ మన్రో డాక్ట్రిన్ చెప్తుంది. అసలు జేమ్స్ మన్రో ఎందుకు ఇలా చెప్పారంటే 1823లో సౌత్ అమెరికన్ కంట్రీలో ఉన్న చాలా లాటిన్ దేశాలు అప్పటి యూరోపియన్ కొలోనియల్ పవర్స్ నుండి స్వాతంత్రం పొందాయి. అంటే అప్పటి యూరోపియన్ కొలోనియల్ పవర్స్ ఎవరు? అప్పుడు మనకి స్పెయిన్, పోర్చుగల్ ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ని రూల్ చేసేవి. వాటి నుంచి ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్కి ఆ టైంలో ఇండిపెండెన్స్ వచ్చింది. బట్ జేమ్స్ మన్రో ఎందుకంటే ఈ మన్రో డాక్ట్రిన్ అనౌన్స్ చేసింది ఈ యూరోపియన్ పవర్స్ మళ్ళీ లాటిన్ దేశాలని ఆక్రమిస్తాయని అతను భయపడ్డారు. లాటిన్ దేశాల్లో అమెరికాకి మాత్రమే హక్కు ఉండాలి అని మన్రో అనుకున్నారు. మన్రో డాక్ట్రిన్కి బదులుగా అతను ఏమన్నారంటే అమెరికా యూరప్ విషయాల్లో తలదూర్చదు అని మన్రో హామీ ఇచ్చారు. తర్వాత 1904లో అమెరికన్ ప్రెసిడెంట్ థియోడర్ రూజ్వెల్ట్ ఈ మన్రో డాక్ట్రిన్ ఆధారంగా క్యూబా, పనామా, నికరాగువా, హైతీ లాంటి సౌత్ అమెరికన్ దేశాల్లోని అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ని పెంచారు. క్యూబన్ మిస్సైల్ క్రైసిస్ గురించి మీరు వినే ఉంటారు కదా. కోల్డ్ వార్ ఏరాలో సోవియట్ యూనియన్ ఇన్ఫ్లుయెన్స్ని సౌత్ అమెరికా నుంచి బ్లాక్ చేయడానికి అమెరికా ఈ మన్రో డాక్ట్రిన్ని వాడింది. అంటే ఇప్పుడు చైనా, రష్యా లాంటి దేశాలు సౌత్ అమెరికాలో ఉన్న లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఇంటర్ఫియర్ అయితే ట్రంప్ ఊరుకోడు. ట్రంప్ వెనెజులాని అటాక్ చేసేందుకు కూడా లాటిన్ దేశాలలో చైనా, రష్యా ఇన్ఫ్లుయెన్స్ని రిమూవ్ చేయడానికే.